నమస్కారం, వెల్కమ్ టు జేపీ న్యూస్. ప్రజల రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తూ శాంతి భద్రతలను కాపాడే పోలీసు సిబ్బంది మరియు వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణే ధ్యేయంగా డాక్టర్ సుమన్ ప్రజా దంత వైద్యశాల సౌజన్యంతో వల్లివేడులోని ఏపీఎస్పీ 9వ బెటాలియన్ ఆవరణంలో బుధవారం భారీ ఉచిత దంత వైద్య శిబిరం నిర్వహించారు. ఆసుపత్రి చీఫ్ కన్సల్టెంట్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సుమన్ చెల్లా ఆధ్వర్యంలో ఈ శిబిరాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బెటాలియన్ కమాండెంట్ ఈఎస్ సాయి ప్రసాద్, అసిస్టెంట్ కమాండెంట్ రామకృష్ణ ముఖ్య అతిథులుగా హాజరై శిబిరాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా బెటాలియన్ యూనిట్ వైద్యులు, ఇన్స్పెక్టర్లు, పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు గురజాల శ్రీనివాసులు తదితరులు పాల్గొని కార్యక్రమ నిర్వహణను పర్యవేక్షించారు. కార్యక్రమంలో బెటాలియన్ కమాండెంట్ ఈఎస్ సాయి ప్రసాద్ మాట్లాడుతూ, మానవ శరీరంలో వచ్చే అనేక వ్యాధులకు జీర్ణ వ్యవస్థలో ఏర్పడే సమస్యలే మూల కారణమని పేర్కొన్నారు. మంచి జీర్ణక్రియ సాగాలంటే ఆరోగ్యకరమైన దంతాలు అత్యంత అవసరమన్నారు. దంత ఆరోగ్యం మెరుగ్గా ఉంటేనే శారీరక ఆరోగ్యం కూడా బాగుంటుందని, విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసు సిబ్బంది తమ ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకూడదన్నారు. ఇలాంటి ఉచిత శిబిరాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కమాండెంట్ ఈఎస్ సాయి ప్రసాద్ సూచించారు. శిబిర నిర్వాహకులు ప్రముఖ దంత వైద్యులు డాక్టర్ సుమన్ చెల్లా మాట్లాడుతూ, దంతాల సంరక్షణలో చిన్నపాటి నిర్లక్ష్యం వహించిన నోటిలో హానికర బ్యాక్టీరియా చేరి అది భవిష్యత్తులో తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుందని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా దంత పరీక్షలు చేయించుకోవాలని ఆయన సూచించారు. సమాజ భద్రత కోసం నిరంతరం సేవలందిస్తున్న పోలీసు సిబ్బందికి, వారి కుటుంబాలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించడం తమ సామాజిక బాధ్యతగా భావిస్తున్నామన్నారు. అంతేకాకుండా తమ వైద్యశాల నందు ఏబిఎస్ స్కీమ్ ద్వారా పోలీసు కుటుంబాలకు ఉచితంగా కార్పొరేట్ స్థాయి దంత వైద్య సదుపాయాలు అందుబాటులో ఉన్నాయని డాక్టర్ సుమన్ చెల్లా పేర్కొన్నారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో బెటాలియన్కు చెందిన వందలాది మంది పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులతో పాటు శిక్షణలో ఉన్న రిక్రూట్ కానిస్టేబుళ్లు కూడా ఉత్సాహంగా పాల్గొన్నారు. వైద్య బృందం శిబిరానికి వచ్చిన వారందరికీ అత్యాధునిక పరికరాలతో దంత పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా చికిత్స, సూచనలు, మందులను పంపిణీ చేశారు. దీనితో పాటు నోటి పరిశుభ్రతను ఎలా కాపాడుకోవాలనే అంశంపై ప్రత్యేకంగా అవగాహన కల్పించారు. తమ నివాస ప్రాంతంలోనే ఇలాంటి నాణ్యమైన వైద్య సేవలు అందడం పట్ల ఏబిఎస్ స్కీమ్ ద్వారా లభించే ఉచిత సదుపాయాల గురించి తెలుసుకున్న పోలీసు కుటుంబాలు హర్షం వ్యక్తం చేస్తూ నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలియజేశారు. సిబ్బంది క్రమశిక్షణతో కార్యక్రమం అత్యంత విజయవంతంగా ముగిసింది. అనుగుణంగా నేను వచ్చిన తర్వాత ఇది 7వ మెడికల్ క్యాంపు. ప్రతి నెల కూడా ఒక స్పెషలైజ్డ్ డాక్టర్స్ ద్వారా మనం మెడికల్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. ఈ రోజు డెంటల్ కి సంబంధించిన డాక్టర్స్ సుమంత్ చెల్లా గారు, అదేవిధంగా డాక్టర్ లీలా కేశవులు గారు మనకి మెడికల్ క్యాంప్ కి వచ్చి రావడం జరిగింది. మనిషికి ఆరోగ్యంగా ఉంటేనే జీవనాన్ని గడపడం సాధ్యపడదు. బయట ఉన్న చర్మం ఆరోగ్యంగా ఉంటే సరిపోతుంది అని అనుకుంటే అది పొరపాటు. జీర్ణాశయం సక్రమంగా పనిచేయాలంటే మనకి పళ్ళు చాలా అవసరం. కారణం ఏంటంటే మనం ఇప్పుడున్న స్పీడ్ జనరేషన్ లో స్పీడ్ వర్క్స్ చేస్తూ నవలవలసిన అన్నిసార్లు నవలకుండా మింగడం ద్వారా లేటుగా జీర్ణాశయం పనిచేస్తా ఉంటుంది. కాబట్టి ఈ పళ్ళు దానికి ప్రధానంగా మనకి జీర్ణాశయ వ్యవస్థ సక్రమంగా నడవడానికి పళ్ళు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నోట్లో మనకి బ్యాక్టీరియాస్ 2 రకాలుగా ఉంటాయి. ఒకటి గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా. మనకి వీటిల్లో గుడ్ బ్యాక్టీరియా మనకి చాలా అవసరం. చాలా మంది దుర్వాసన వస్తుందని చెప్పేసి కొన్ని లిక్విడ్స్, మౌత్ వాష్ రూపంలో లిక్విడ్స్ వాడుతూ ఉంటారు. అలా వాడినప్పుడు గుడ్ బ్యాక్టీరియా పోవటం వల్ల కూడా అనారోగ్యం. కాబట్టి మనకి ఈ రోజు ఈ డెంటల్ కి సంబంధించిన డాక్టర్స్ వచ్చిన సందర్భంగా వాళ్ళ సజెషన్స్ సక్రమంగా తీసుకోండి. పళ్ళని మనం సంరక్షించుకుంటేనే ఆరోగ్యం. ఒక్కసారి పళ్ళకు సంబంధించిన సమస్యలు వస్తే అది చాలా కాలం వరకు ఉంటాయి. కాబట్టి ఈ సమస్యలు ఎవరికైనా ఉంటే కనుక మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోండి, సమస్యలను వివరం చేసుకోండి, హెల్దీగా ఉండండి. కాబట్టి ఈ రోజు వచ్చిన డాక్టర్స్ కి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ మెడికల్ క్యాంప్ సక్రమంగా ఉపయోగించుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ముఖ్యంగా మన హాస్పిటల్ నందు పోలీసు వారికి మరియు వారి కుటుంబ సభ్యులందరికీ కూడా ఎంతో ఉపయోగపడేటువంటి ఆరోగ్య భద్రత ఏబిఎస్ స్కీమ్ కూడా అవైలబుల్ లో కలదు. ఈ స్కీమ్ ద్వారా వారు మరి పోలీసులు మరియు వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఉచిత దంత వైద్యాన్ని పొందడానికి సౌలభ్యం కలదు. సో ఈ అవకాశాన్ని కూడా అందరూ వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. ఈ శిబిరం ద్వారా నోటి ఆరోగ్యం పట్ల ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అందరికీ మరియు పోలీసు కానిస్టేబుల్ ట్రైనింగ్ సిబ్బంది అందరికీ కూడా మన సుమన్ హాస్పిటల్ డాక్టర్స్ వైద్యులు అందరూ కూడా ఏఐ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా కాంటాక్ట్లెస్ ఏఐ చెకప్స్ డెంటల్ చెకప్స్ ద్వారా అందరికి కూడా మనం ఎగ్జామిన్ చేసి వారికి నోటి ఆరోగ్యం పట్ల అవగాహన మరియు నోటి వ్యాధుల పట్ల జాగ్రత్తలు, సో వాళ్ళకు ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ కూడా క్లియర్గా మనము వైఫై వాట్సాప్ ద్వారా మెసేజెస్ ఇచ్చి వాళ్ళకి పూర్తి అవగాహన కలిగించడం జరిగింది. సో ఈ కార్యక్రమంలో ఈరోజు ముఖ్యంగా నోటి వ్యాధులు యంగ్ జనరేషన్ నుంచే కూడా మనము నోటి వ్యాధుల పట్ల చాలా అవేర్నెస్ కలిగి ఉండాలి. ఎందుకంటే ప్రాబ్లమ్స్ అనేవి యూనివర్సల్, అంటే ఒక ఏజ్ అనేది లేదు. ప్రజెంట్ ఉన్న జనరేషన్ లో మనకున్నటువంటి ఆహార అలవాట్లలో నోటి వ్యాధులు అనేవి పరిపాటి అయిపోయాయి. ఒక ఏజ్ అనేది లేకుండా చిన్న ఏజ్ చైల్డిష్ ఏజ్ నుంచి కూడా అందరు కూడా దంత వ్యాధులతో సఫర్ అవుతూ ఉన్నారు. సో అందుకని ఇక్కడ ఈ రోజు ఈ క్యాంప్ నిర్వహించి ఎప్పుడు కూడా సమాజం యొక్క శ్రేయస్సు కోసం 24 గంటలు కష్టపడి శ్రమించేటువంటి పోలీసు సిబ్బంది అందరినీ కూడా ఇవాళ మన సుమన్ డెంటల్ హాస్పిటల్ ద్వారా ఎగ్జామిన్ చేసి వాళ్ళందరికీ కూడా నోటి వ్యాధుల పట్ల అవగాహన కలిగించడం ఒక లక్ష్యంగానే ఇవాళ ఈ క్యాంప్ నిర్వహించడం జరిగింది. మరియు ముఖ్యంగా క్యాంప్ లో భాగంగా మనకు వెంకటగిరి పట్టణంలో సుమన్ డెంటల్ హాస్పిటల్ నందు ఏబిఎస్ ఆరోగ్య భద్రతా స్కీమ్ కూడా పోలీస్ వారి కోసము క్యాష్లెస్ డెంటల్ ట్రీట్మెంట్ సౌకర్యం మన హాస్పిటల్ నందు కలదు. సో దాని పట్ల కూడా వాళ్ళకి అవగాహన కలిగించి సో దంత వైద్య సేవలను పొందాలని చెప్పి మరొకసారి క్యాంప్ ద్వారా అందరికి కూడా తెలియజేయడం జరిగింది. ఈ రోజు ఈ అవకాశాన్ని కల్పించినటువంటి బెటాలియన్ కమాండెంట్ సార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సరే, ఈ నోటి వ్యాధులు చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. ఈ నోటి వ్యాధుల వల్ల భవిష్యత్తులో ఎలాంటి దుష్పరిణామాలకి దారి తీస్తుందని? నోటి వ్యాధుల కంటే కూడా నోటిని అజాగ్రత్త చేస్తూ ఉంటారంట. ఎందుకంటే జనరల్ గా ప్రాబ్లం వస్తే చూపించుకోవాల్సింది మామూలు డాక్టర్, ప్రాబ్లం రాకూడదు అనుకుంటేనే అసలు వెళ్లాల్సింది డెంటల్ డాక్టర్. అటువంటి ఇంపార్టెంట్ ఆర్గాన్ అయినటువంటి నోటిని నిర్లక్ష్యం అనేది అడుగడుగునా ఉందండి. సో అసలు ముఖ్యంగా చెప్పాలి అంటే బ్యాక్టీరియాస్ ఎప్పుడు కూడా నోట్లో ఎప్పుడు 2 కోట్ల బ్యాక్టీరియాస్ కాలనీ చేస్తూ ఉంటాయి. అంటే మన గవర్నమెంట్స్ అన్న కాలనీలు ఇస్తుందో లేదో తెలియదు, కానీ మనమైతే ఎన్నో కోట్ల బ్యాక్టీరియాకి మన నోటిని ఆవాసంగా ఇస్తుంది. ఈ బ్యాక్టీరియా అనేది నోట్లో చేరి ఎన్నో రకాల రుగ్మతలకి, చిగుళ్ళ వ్యాధి కావచ్చు, లేదంటే ఇప్పుడు ఉన్నటువంటి రీసెర్చ్ కొత్తగా హార్ట్ ప్రాబ్లమ్స్ కావచ్చు, లేదంటే కిడ్నీ ప్రాబ్లమ్స్ కావచ్చు, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, ఎన్నో రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులకి దారి తీసుకుంటాయి. ఇటువంటి నోటిని మనం నిర్లక్ష్యం చేయడానికి లేదు. కంపల్సరీ ప్రతి ఒక్కరు కూడా సంవత్సరానికి ఒకసారి డెంటిస్ట్ ని కలిసి ప్రాబ్లమ్స్ పట్ల అవగాహన కలిగి ఉండి అన్నిటికీ ట్రీట్మెంట్ పొందాల్సిన అవసరం ఉంది. సో దాంతో పాటుగా ఈ మధ్య కాలంలో వచ్చే ప్రాబ్లమ్స్ కాకుండా కొని తెచ్చుకునే ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైపోయాయి. సో ఎన్నో రకాలైనటువంటి హ్యాబిట్స్, గుట్కాలు, స్మోకింగ్, లేకపోతే రకరకాలైనటువంటి కొన్ని స్నఫ్ పౌడర్స్, టొబాకో పౌడర్స్, చీవింగ్స్, వీటన్నిటి కూడా అలవాటు పడిపోయి కొత్తగా నోటి క్యాన్సర్స్ కూడా కొని తెచ్చుకుంటుంది. సో ఎందుకంటే వీటి యొక్క అవగాహన లేకపోవడం వల్ల ఒక అలవాటునే బలహీనతగా మార్చుకునేసి సో అలవాటుకు లోనైపోయి ప్రమాదకరమైనటువంటి నోటి క్యాన్సర్స్ బారిన పడే వాళ్ళు కూడా రోజుకి పెరిగిపోతున్నారు. ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి ఎక్కువ క్యాన్సర్స్ లో నోటి క్యాన్సర్ అనేది ప్రథమ స్థానంలోకి వచ్చేసిందంటే మనం ఎంత నోటి ఆరోగ్యం పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నామో అవగాహన తీసుకోవాలి. సో కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ పార్ట్ అయినటువంటి బాడీలో మెయిన్ గా ఆహారం తీసుకున్నటువంటి మెయిన్ పార్ట్ అయినటువంటి మేజర్ పార్ట్ అయినటువంటి నోటి పట్ల అందరూ అవగాహన కలిగి ఉండాలన్న ఉద్దేశంతో మన సుమన్ డెంటల్ హాస్పిటల్ విరివిగా డెంటల్ క్యాంప్ నిర్వహిస్తూ నోటి ఆరోగ్యం పట్ల అవగాహనే లక్ష్యంగా పనిచేస్తారు.